హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మన మెగాస్టార్ చిరంజీవి విలన్ గా నటించిన సినిమాలు ఏవేవి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అయితే స్టార్టింగ్ లో చిరంజీవికి హీరో అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. సో కొన్ని విలన్ వేషాలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణతోటి అలాగే మరియు రజనీకాంత్ తోటి విలన్ గా కొన్ని సినిమాలు చేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చిరంజీవి ఫస్ట్ విలన్ గా నటించిన మూవీ ఏది అంటే కొత్త అల్లుడు అనే మూవీ. ఈ కొత్త అల్లుడు అనే మూవీలో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరో. సో ఇందులో చిరంజీవి అయితే విలన్ గా చేయడం జరిగింది. ఈ మూవీ మనకు 1979లో రావడం జరిగింది. ఇప్పుడు చిరంజీవి నటించిన రెండవ విలన్ మూవీ ఏది అంటే ఇది కథ కాదు అనే మూవీ. ఈ మూవీలో మెయిన్ హీరో కమల్ హాసన్. ఈ మూవీ మనకు 1979లో విడుదల చేయబడింది. నెక్స్ట్ చిరంజీవి విలన్గా నటించిన మూవీ ఏది అంటే మోసగాడు. ఈ మోసగాడు మూవీలో మెయిన్ హీరో శోభన్ బాబు. సో ఈ శోభన్ బాబు క్యారెక్టర్కు ఎగనెస్ట్గా చిరంజీవి చేయడం జరిగింది. మరియు అలాగే అతని నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు ఈ సినిమాలో. ఈ మోసగాడు మూవీ తర్వాత చిరంజీవి నటించిన మరో విలన్ మూవీ ఏది అంటే న్యాయం కావాలి. ఈ న్యాయం కావాలి అనే మూవీలో చిరంజీవి ఒక క్రూర మృగంలాగా బిహేవ్ చేయడం జరుగుతుంది. సినిమా మాత్రం చాలా సూపర్గా ఉందని చెప్పవచ్చును. సో ఈ న్యాయం కావాలి అనే మూవీ తర్వాత చిరంజీవి నటించిన మరో విలన్ మూవీ ఏది అంటే అది సూపర్ స్టార్ రజనీకాంత్కు ఎగనెస్ట్గా నటించడం జరిగింది. ఆ మూవీ ఏది అంటే బందిపోటు. ఈ బందిపోటు మూవీలో చిరంజీవి మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్కి చుక్కలు చూపించడం జరిగింది. సో మూవీ మాత్రం చాలా థ్రిల్లర్గా ఉండడం జరుగుతుంది. సో ఈ బందిపోటు మూవీ అనేది రీసెంట్గా 40 years సెలబ్రేషన్స్ అనేటివి చేసుకోవడం జరిగింది. ఈ బందిపోటు మూవీ తర్వాత చిరంజీవి నటించిన మరో విలన్ మూవీ ఏది అంటే అది 47 days. ఈ 47 days అనే మూవీలో చిరంజీవి నటన మాత్రం సూపర్ అని చెప్పవచ్చును. చాలా అతి క్రూరంగా బిహేవ్ చేసినట్టు తెలుస్తుంది సినిమాలో. ఇంకా చిరంజీవి లాస్ట్గా నటించిన విలన్ మూవీ ఏది అంటే అది తోడు దొంగలు. ఈ సినిమాలో కృష్ణకు ఎగనెస్ట్గా చేయడం జరిగింది. ఈ మూవీ మాత్రం చాలా మంచిగా ఉందని చెప్పవచ్చును. గాయస్, నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు జెన్యూన్ అనిపిస్తే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.